శ్రీమాత్రే నమః. అందరూ నమస్కారం అండి. ఈరోజు మనము వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నామండి. వృశ్చిక రాశి వారికి జూన్ 25 అనగా బుధవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే వృశ్చిక రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. ఈ రాశి వారికి రేపటి రోజున నిజంగా అదృష్టమైనటువంటి కాలంగా చెప్పుకోవచ్చు. రేపటి రోజున వీరికి 25 అనగా బుధవారం నాడు వీరు ఏ తప్పు చేసినా కానీ కొంతమంది వ్యక్తులను అస్సలు పట్టించుకోకండి. మీ జీవితంలో అంటే వారు ఏదో ఒక విధంగా మిమ్మల్ని రేపటి రోజున రెచ్చగొట్టేటువంటి ప్రయత్నాలు కానీ లేదంటే మీకు ఏదైనా కోపం తెప్పించుకునే సంఘటనలు కానీ కొంతమంది చేసినటువంటి ప్రయత్నాలు అయితే చేయబోతున్నారు. అయితే మీరు రేపటి రోజున ఇవేమి కూడా పట్టించుకోకండి. ఇక అలాగే రేపటి రోజు మీరు మీ జీవిత భాగస్వామితో పాత జ్ఞాపకాలను మరలా ఒకసారి గుర్తు చేసుకోవడం ద్వారా మీరు మరలా మంచి అనుభూతిని అయితే పొందుతారు. అలాగే మీ మధ్య ఏదైనా కానీ వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు ఉన్నా కానీ లేదంటే చాలా రోజుల నుండి గొడవలు జరుగుతున్నా కానీ రేపటి రోజున మీ భాగస్వామి పట్ల మీరు చాలా అదృష్టవంతులుగా మంచి భావంతో అయితే ఉంటారు. అలాగే జరిగిపోయినటువంటి కొన్ని విషయాలను గుర్తు చేసుకుంటూ చాలా సంతోషాన్ని మీ భాగస్వామితో అయితే గడపబోతానని చెప్పుకోవాలి. మీకు అలాగే రేపటి రోజున మీకు కొత్త పార్టీలతో పరిచయాలు ఏర్పడతాయి. అలాగే వ్యాపారశాలలో కొన్ని కొత్త ఒప్పందాలు కూడా మీకు అందుతాయి. కొంతమందికి మీరు కోరుకున్నటువంటి ఉద్యోగం లభించినటువంటి అవకాశాలు సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అనారోగ్య సమస్యలు కూడా కొంచెం మిమ్మల్ని ఆందోళన కలిగిస్తాయి. బంధువులతో భేదాభిప్రాయాలు కూడా ఏర్పడే అవకాశం అయితే కనిపిస్తుంది. అనారోగ్య సమస్యలు ఇవేవి ఇబ్బంది పడతాయి కాబట్టి కొంచెం ఆరోగ్య సమస్యలను కొంచెం జాగ్రత్తగా తీసుకోవడం అవసరం అయితే ఏర్పడింది. ఆరోగ్య సమస్యల పట్ల కొంచెం జాగ్రత్త వహించండి. అలాగే సాధించాలన్నటువంటి పట్టుదల మీలో ఉంటే ఎక్కువ పెరుగుతుంది. పరిచయ వస్తువులను పెంచుకుంటారు. కుటుంబంలో చిన్న తరహా వైద్య సహాయాలు అవసరం అవుతాయి. అంటే పెద్దవారికి కానీ లేదంటే చిన్నపిల్లలకు కానీ ఎవరికైనా కానీ చిన్నపాటి వైద్య తరహా వ్యవహారాలు అయితే రేపటి రోజున మీకు ఎదురుపడవచ్చు. ఇక అలాగే స్థిరాస్తుల యొక్క క్రయ విక్రయాలు కొంచెం దూరంగా ఉండటం అయితే మంచిదే. మీరు కోరుకున్నటువంటి విజయాన్ని మీరు పొందుతారు. పెండింగ్లో ఉన్నటువంటి చెల్లింపు అకస్మాత్తుగా మీకు అందుబాటులో మీకు రేపటి రోజున రావటం వల్ల కొంచెం మీరు చాలా ప్రశాంతంగా ఉంటారని చెప్పుకోవాలి. అలాగే ఒత్తిడి నుండి కూడా మీకు విముక్తి అయితే అవుతుందని చెప్పుకోవాలి. ఇక అలాగే రేపటి రోజున మీరు మీ హృదయం చెప్పేదానికి కాకుండా మీ మనసు చెప్పేదానికి కొంచెం ప్రాముఖ్యత ఎక్కువగా ఇవ్వండి. దగ్గర బంధువులతో ఉన్నటువంటి చేతి సంబంధం మరలా మీకు మధురంగా మారబోతుంది. విద్యార్థులు అర్థమైనటువంటి వినోదం చేసుకుంటారు కాబట్టి కొంచెం ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించండి. అనవసరంగా సమయాన్ని అయితే వృధా చేసుకోకండి. ఇక ఒకటి ప్రతికూల వ్యాఖ్యలు మీకు రేపటి రోజున కోపం తెప్పించినటువంటి సమస్యలు అలాగే కొంచెం ఒత్తిడి గురి చేసినటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఎవరి గురించి కూడా ఎక్కువగా ఆలోచించకండి. ఎవరైనా ఏదైనా అన్నా కూడా మీరు కోపాన్ని కనుక ఎక్కువగా తెచ్చుకున్నారంటే ముందు రోజులు మీకు కొంచెం అనవసరమైనటువంటి అంటే మీరు లేనిపోని చిక్కుల్లో పడేటువంటి సూచనలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు కోపాన్ని కూడా తప్పకుండా కంట్రోల్ చేసుకోవాలి. లేదంటే మీ పని చెడిపోతుంది. మీకు సంబంధించిన పనులన్నీ కూడా మీరు పూర్తి చేయడానికి మీరు రుణం తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఆస్తి సంబంధిత పనుల్లో మంచి ఫలితాలు అయితే కనిపిస్తున్నాయండి. అలాగే సిబ్బంది సహోద్యోగులతో మంచి సంబంధాలు రేపటి రోజున కొనసాగించబోతున్నారు. ఉద్యోగాలు చేసే వారికైతే ప్రత్యేకమైన బాధ్యతలు కూడా లభించబోతున్నాయి అని చెప్పుకోవాలి. మీ పని సంబంధిత సమస్యలు మీ కుటుంబాన్ని అతలాకుతలం చేయనీయకుండా ఒక ఆహ్లాదకరమైన కార్యక్రమాన్ని ప్లాన్ చేయడం వల్ల మీ సంబంధాలకు మీరు ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇచ్చిన వారు అవుతారు. అంటే మీకు కొన్ని సమస్యలైనా ఉండొచ్చండి. ఈరోజు మొత్తం మీరు ఎన్నైనా పనులు చేయొచ్చు. ఎంత బిజీగా అయినా అయితే మీ లైఫ్ను మీరు లీడ్ చేస్తున్నారో అనేది కాకుండా ముఖ్యం మీ కుటుంబానికి అలాగే మీ బంధువులకు ఆప్యాయంగా మీతో మాట్లాడని చెప్పి ఎదురు చూస్తున్న వారికి మీరు ఏ విధంగా సమయాన్ని కేటాయించాలా ఎలా ప్లాన్ చేయాలో వాళ్ళతో సరదాగా ఉండటానికి ఇవి కూడా కొంచెం ముఖ్యమని తెలుసుకోండి. ఎందుకంటే ఇవన్నీ కూడా మన మానసిక ఆరోగ్యాన్ని పెరుగుదల కోసము మనకు చాలా బాగా ఉపయోగపడతాయని మాత్రము మీరు మర్చిపోకండి. మనం ఏ పని చేసినా కూడా మన కుటుంబం మీద అయితే బాధ్యత అనేది చూపించాలి. మీకు పెరుగుదల కోసం మనకు చాలా ఉపయోగపడతాయి కాబట్టి తప్పకుండా మనకు మానసిక ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్ అని తెలుసుకోండి. కాబట్టి ఇవన్నీ కూడా జరగాలంటే మన మానసిక ఆరోగ్యము మనకు ఎక్కువగా ఉండాలి. అంటే మనం చక్కగా పిల్లలతో కానీ లేదంటే ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులతో కానీ ఆత్మీయులతో కానీ స్నేహితులతో కానీ ఇలా ఎవరో ఒకరి దగ్గర మనం ప్రశాంతంగా వాళ్ళతో కాసేపు అనేది సమయాన్ని తప్పకుండా వారికి కేటాయించాలి. ఇక అలాగే మీ ప్రేమ సంబంధంలో మీరు నిజాయితీగా ఉంటారండి. అలాగే మీ ప్రేమికుల పరంగా చాలా అద్భుతంగా రేపటి రోజున ఉంటుందని చెప్పుకోవాలి. అంతేకాకుండా ఎవరైతే ప్రేమికుల పరంగా ఇంట్లో కుటుంబ సభ్యులను సంప్రదించి మీ ప్రేమ వ్యవహారాలను కొంచెం వారితో చెప్పుకొని
ఒప్పించుకొని వివాహానికి దారితీసే విధంగా ఎవరైతే ఆసక్తి చూపించాలని చెప్పి ప్రేమికులు అనుకుంటూ ఉన్నారో అటువంటి వారికి కూడా రేపటి రోజు చాలా మంచి అవకాశం అని చెప్పుకోవాలి. అలాగే అసాధారణమైనటువంటి పనులు కూడా రేపటి రోజున మీరు చక్కగా మీకు అవి మీ ద్వారా చేయబడతాయని చెప్పి మీరు రుజువు చేయబోతున్నారు. అంటే ఎవరైతే మిమ్మల్ని ఒక వీడు వేస్ట్ వీడి వల్ల ఏ పని అయ్యే పనే కాదు, వీడు ఇంకా చేయలేడు, ఇక వేస్ట్ అని దీని గురించి ఆలోచించడం కూడా వేస్ట్ అని చెప్పి ఎవరైతే మిమ్మల్ని అంటే పక్కన పెట్టినటువంటి వ్యక్తులు కానివ్వండి, లేదంటే అసలు మీ గురించి పట్టించుకోకుండా పూర్తిగా మిమ్మల్ని అవాయిడ్ చేసినటువంటి వ్యక్తులు కానీ, స్త్రీ పురుషులు కానీ, ఇలా ఎవరైనా కానీ మిమ్మల్ని కాదనుకున్నటువంటి వ్యక్తులు కూడా రేపటి రోజున మీరు చేసినటువంటి ఒక గొప్ప పనిని, అలాగే మీరు చేసినటువంటి పని పట్ల అంటే ఆ యొక్క ఉత్సాహాన్ని మీరు ఏ విధంగా అయితే కనబరుస్తున్నారు, అలాగే ఆ పని వల్ల మీరు ఏ విధమైన లాభాలను పొందుతున్నారు, ఈ విషయాలు కూడా వేరొకరి ద్వారా తెలుసుకొని ఎవరైతే మిమ్మల్ని పక్కన పెట్టారో, ఎవరైతే మిమ్మల్ని కాదనుకున్నారో ఆ వ్యక్తులు మరలా మీ దగ్గరకు తిరిగి వచ్చి ఏదో మాకు తెలియక మీ గురించి కొంచెం తక్కువగా మాట్లాడాం, మీ గురించి చీప్గా మాట్లాడాము, మీ గురించి తెలియక మన్నించమని చెప్పి తప్పకుండా వేడుకుంటారు. ఎవరైతే మిమ్మల్ని కాదనుకొని వెళ్ళారో ఆ వ్యక్తులు మరలా వచ్చి మీ దగ్గరకు మీ పని అంటే మీ పని యొక్క తీరును, మీరు చేసినటువంటి ఆ యొక్క మంచి తెలివితేటలతో కూడినటువంటి ఆ పనిని అప్రిషియేట్ చేయడమే కాకుండా అసలు ఈ పని ఎలా స్టార్ట్ చేస్తారు, ఎలా చేయాలనేది ఎవరైతే మిమ్మల్ని తక్కువ స్థాయిలో ఊహించుకొని మాట్లాడారో ఆ వ్యక్తులే వచ్చి మీ దగ్గరకు మీ యొక్క పనితీరును మెచ్చుకోవడమే కాకుండా మీరు చేసినటువంటి ఆ పని వ్యవహారాలన్నీ కూడా అడిగి మరీ తెలుసుకుంటారండి. ఇలా రేపటి రోజున మీకు సమాజంలో ఉన్నతమైనటువంటి గౌరవం పెరుగుతుంది. అలాగే మీ పట్ల కొంతమంది ఆకర్షితులు అందులో ఉంటారు. మీరు చేసినటువంటి పనితీరుకు అలాగే మీపై ఉన్నటువంటి అభిమానం ఇంకాస్త రెట్టింపు అవుతుంది. కాబట్టి ఇక్కడ మీరు జాగ్రత్త పడవలసిన విషయం మరొకటి ఉందండి. అంటే మీకు ఎవరైతే అంటే మీరు తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు కావచ్చు, తక్కువ పొజిషన్లో ఉన్నప్పుడు ఎవరైతే మిమ్మల్ని కాదనుకొని వెళ్ళిపోయి ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులకే వాళ్ళే మరలా వచ్చి మీ దగ్గర రాబోతున్నారు. కాబట్టి అలాంటి వ్యక్తులను మీరు మరలా మీ దగ్గరకు చేర్చుకోవడం వల్ల ఏంటంటే మీకు ఎదుర్కొనే ఛాన్సెస్ అనేవి కనిపిస్తున్నాయి మీ జాతకం పరంగా. కాబట్టి ఏంటంటే మీరు అలాంటి వ్యక్తులు ఎవరనేది మీకు తెలుస్తుంది. ఏంటంటే ఆటోమేటిక్గా మిమ్మల్ని ఎవరైతే పక్కన పెట్టారో మరలా కావాలనుకొని మరలా ఎవరైతే మీ జీవితంలో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారో ఇలా ఎవరైనా చేస్తున్నారని కనికట్టుకొని అవనేదాన్ని కూడా మీకు బాగా తెలుస్తుంది. కాబట్టి అలాంటి వారి పట్ల కొంచెం జాగ్రత్తగా అయితే మీరు ఉండవలసిన సమయం. ఇక అలాగే మీలో ఉన్నటువంటి ఆత్మవిశ్వాసము ఒక గొప్ప సముద్రంలాగా విస్తరించబోతుందని చెప్పుకోవాలి. ఆర్థిక విషయాలన్నీ కూడా బలమైనటువంటి ఒక గొప్ప పునాదిని రేపటి రోజున మీరు అందుకోబోతున్నారు. అంటే ఆర్థిక సంబంధించిన విషయాలన్నీ కూడా మీకు మంచిగా మీకైతే అనుకూలంగా ఉండబోతున్నాయి అన్నమాట. ఇలా వచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని కూడా మీరు అందిపుచ్చుకోబోతున్నారు. బంగారు నాణ్యంలా మీరైతే సద్వినియోగం చేసుకొని మీ ఆదాయాన్ని, మీ యొక్క ఆదాయం ఇంకా మంచిగా నదిలాగా పెంచుకునే ప్రయత్నాలు అయితే రేపటి రోజు మీరు చేసుకోబోతున్నారు. అలాగే సంపదలు కూడా పెంచుకోవాలని మీరు ఎవరైతే కోరుకుంటున్నారో కాలం కూడా మీకు అనుగ్రహంగా ఒక మంచి అవకాశాన్ని అయితే ఇవ్వబోతుంది. దైవబలం అని చెప్పి భగవంతుడికి మీరు ఏ విధంగా అయితే దైవబలం మీకు ఈ రాశి వారికి ఎక్కువగా ఉంటే ఈ విధంగా భగవంతుడు మీరు చేసేటువంటి పూజ ఆరాధన ఏ దైవానికి సంబంధించిందైనా పర్వాలేదండి. మీ ఇష్ట దైవారాధన ఇలా ఏదైనా మీకు కానీ భగవంతుడి యొక్క ఆరాధన మీరు ఎక్కువగా చేసుకుంటూ ఉండండి. మీకైతే ఎంత కష్టపడ్డారో మీరంత న్యాయపరంగా మీ జీవితంలో భగవంతుడు కూడా అంతే విధమైనటువంటి బహుమతులు అనేది తప్పకపోతే చెప్పుకోవాలి. ఇలా ప్రతి విషయాన్ని కూడా భగవంతుడు చూస్తూ ఉంటాడండి. అలా చూసి అరే వీడు చాలా రోజుల నుండి కష్టపడుతున్నాడే, చాలా రోజుల నుండి ఎన్నో పూజలు చేశాడు, నా కోసం ప్రార్థిస్తున్నాడని నేను మాత్రం వీడికి ఎందుకు సహాయపడకూడదు అనేటువంటి ఉద్దేశంతో భగవంతులో కూడా మీకు కలుగుతుంది. కాబట్టి మనం చేసేటువంటి పుణ్యాలు అంటే పూజలు, దాన ధర్మాలు ఇలా ఎవరికైనా కానీ మాట సహాయం కానీ లేదంటే వారికి ఏదైనా అత్యవసరమైన పరిస్థితులు కానీ ఒక రూపాయి దానం చేసినా కానీ ఇవన్నీ కూడా ఎక్కడికో ఊరికే పోవండి. అవన్నీ కూడా ఏదో ఒక విధంగా భగవంతుడు మనకు మంచి పని చేసేలాగా కాలం కూడా మనకు అనుకూలంగా ఉంటుందన్నమాట. ఏ జన్మలో ఏ పుణ్యం చేస్తారో ఈ రాశి వారికి రేపటి బ్రహ్మాండమైన యోగకాలంగా చెప్పుకోవచ్చు. ఏ పని చేస్తే ఆ పనిలో మీరు రేపటి రోజున మంచిగా విజయలక్ష్మి మిమ్మల్ని వరిస్తుందని చెప్పుకోవాలి. మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధన చేసుకోండి. మరి వృశ్చిక రాశి వారు రేపటి రోజు జరగబోతున్న దిన ఫలితాల గురించి తెలుసుకున్నారు కదండి. తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.